దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరొక శ్రేష్టమైన దినమును దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రములు. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే పరిశుద్ధమైన దేవుని వాక్యం ఇలా రాయబడి ఉన్నది. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయవాడెవడో వాడు మరణమునందును. ఇక్కడ గమనించండి, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదివితే మనుషులందరూ నా వశములో ఉన్నారు. 3 భాగాలు చెప్తాను, గమనించండి. మనుషులందరూ నా వశములో ఉన్నారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే అక్కడ దేవుని వాక్యం అంటుంది, దేవుని వశములో ఉన్నటువంటి యోబును ఇదిగో దేవుడు అంటున్నాడు, సాతాను వశమునకు చేర్చాడు. ఇప్పుడు నీ వశములో ఉన్నాడు అని యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యంలో చదువుతున్నాం. అలాగే మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనానికి వస్తే అక్కడ దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంటుందంటే, 2వ అధ్యాయం 17వ వాక్యంలో, ఇదిగో రాజా, మేము చావనన్నా చస్తాము కానీ నీ వశము కాకుండా మేము ఉంటాం. చావడానికైనా సిద్ధమే కానీ నీ వశము మేము కాము అని షడ్రక్ మేషక్ అబేద్నెగోలో సూటిగానే దేవునికి అక్కడున్న నెబుకద్నెజర్కి ఈ మాటను పలుకుతున్నారు. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని వశములో ఉన్న యోబును దేవుడు సాతాను వశమునకు అప్పగించినా, సాతాను వశములో యోబు పడిపోయినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి మాత్రం అతను దూరం కాకుండా నిలబడ్డాడు. ఇదిగో శ్రమలు ఎన్ని వచ్చినా షడ్రక్ మేషక్ అబేద్నెగోలో కూడా చావడానికైనా సిద్ధపడతాము కానీ నీ వశము మేము కాము అని స్పష్టమైన మాట వారు తెలియచేస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది, పరిశుద్ధులైన వారు దేవుని వశంలో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఇదిగో ఆయన అన్నట్టుగా మనుషులందరూ నా వశంలో ఉన్నారు. మరి నువ్వు కూడా దేవుని వశము కా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, తన ప్రాణమును పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, అమూల్యమైన రక్షణ నీకు ఇచ్చాడు. కనుక నా సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమించు, దేవుని కృపను నువ్వు పొందుకోమని నేను ఈ మాటలను తెలియచేస్తున్నాను. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి కృప చూపునుగాక. ఆమేన్.